చిన్న లోపమున్న ఎదుటివారితో పోల్చుకొని బాధపడుతుంటారు కొందరు. కానీ అందుకు భిన్నంగా అంగవైకల్యంతో సావాసం చేస్తూ ఆత్మవిశ్వాసంతో ఎందరికో బాసటగా నిలుస్తున్నారు సుభాష్ గుప్తా. కళ్ళు లేకపోతేనేమి, ఎదుటివారికి సాయం చేయాలనే సంకల్పంతో అంధులను అనాథలను చేరదీశారు. పిల్లల్ని కంటే వారిని చూసుకోవాల్సి వస్తుందని సంతానం వద్దనుకున్న ఆయన ఇప్పుడు వందల మంది అభాగ్యుల జీవితాల్లో వెలుగు జ్యోతయ్యారు. పిల్లలు చిన్న అంగవైకల్యంతో జన్మించినా ఎలాగైనా వదిలించుకోవాలనుకునే రోజులివి. అయిన వారే కాదనుకుంటున్న సమాజంలో వందల మంది కళ్ళు లేని వారికి అన్నీ తానే చూసుకుంటున్నారు మరో అంధుడు. నిజామాబాద్కు చెందిన సుభాష్ గుప్తా పుట్టుకతోనే అంధుడు. చదువుకోవాలని ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు ప్రోత్సాహం లేక ఇంట్లో నుంచి హైదరాబాద్కు వచ్చి కష్టపడి ఉన్నత చదువు అభ్యసించారు. 1992లో ఆంధ్ర బ్యాంకులో క్లర్క్ కమ్ క్యాషియర్ గా ఉద్యోగం వచ్చింది. 23 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి స్వచ్ఛంద విరమణ చేశారు. చిన్నతనంలో తాను పడ్డ కష్టాలు మరెవరూ ఎదుర్కోవద్దనుకొని అంధత్వం ఉన్న యువతీ యువకులను చేరదీసి అన్నీ తానే చూసుకుంటున్నారు. హైదరాబాద్ కరమాన్ ఘాట్ లో ఉంటున్న గుప్తా అక్కడే వేరువేరుగా వసతి గృహాలు ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పిస్తున్నారు. విద్యాభ్యాసం పూర్తి చేయించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. ఆయన వివాహం అనంతరం భార్య శోభారాణితో కలిసి పిల్లల యోగక్షేమాలు చూసుకుంటున్నారు. పిల్లల్ని వద్దనుకున్న తమకు ఇప్పుడు 100 మంది పిల్లలున్నారని సుభాష్ గుప్తా ఆనందం వ్యక్తం చేశారు. ఖాళీ వేళల్లో అగరబత్తీలు, శుద్ధముక్కల తయారీపై శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇప్పటి వరకు తమ ఆధ్వర్యంలో వందలాది మంది అంధులు ఉద్యోగాలు పొంది వివాహ జీవితంలో సంతోషంగా స్థిరపడ్డారని వెల్లడించారు. 1975లో హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడ చదువుకొని వీళ్ళ మధ్యలో మా బ్లైండ్ వాళ్ళ మధ్యలోనే పెరిగి నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక 6 సంవత్సరాలకు నాకు ఆలోచన కలిగింది. 6-8 సంవత్సరాల మధ్యలో కళ్ళు కనబడి జాబ్ పెళ్లిళ్ళు చేయడం కష్టమని అప్పుడు పెళ్లిళ్ళు చేయడం మొదలుపెట్టిన 2000లో. 2004లో అందులో బాలికల వసతి గృహాన్ని పెట్టడం జరిగింది. 2010లో అబ్బాయిలకు పెట్టినాము. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నా దగ్గర కుకింగ్ 15 మెంబర్స్కి అవుతుంది. అంటే 13-20కి తగ్గింది. ఇప్పుడు ఎవరు వచ్చినా మేము తీసుకుంటాం. బ్లైండ్ వాళ్ళు దేనికి పనికి రాకుండా సరే మేము డెవలప్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో కూడా మన వాళ్ళు పిల్లలు పనిచేస్తున్నారు. ఇది ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వస్తారు. మా ఆదాయం వచ్చేసి మాకు పరిచయం వ్యక్తులు మాకు డొనేషన్ ఇస్తారని మేము తీసుకోము. చీటీలు ఉంటాయి మావి. ఎవరిదెవరో వేసి ఆ ఏజెంట్ కమిషన్ వాళ్ళు తింటుండ్రు. ఆ వచ్చిన ప్రాఫిట్ ఏదైతుందో ఈ హాస్టల్ నడుపుకుంటాము. అది ఆటోమేటిక్ డొనేషన్ అయ్యేటైతే మీ డబ్బులు మీకు ఎనీ టైం ఇస్తాం, ఎప్పుడైనా తీసుకోవచ్చు. మాపై నమ్మకం వాళ్ళకు. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలను చూస్తున్న దగ్గర. అందుకే అటువంటి ఫెసిలిటీ వాళ్ళకి కల్పించింది. సుభాష్ గుప్తా తీర్చిదిద్దిన యువతీ యువకులు తమ గురువు బాటలోనే నడవాలని నిర్ణయించుకుని వి4యు అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం అనాథలు, వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. తనకు తెలిసిన వారి సాయంతో ఆశ్రమానికి వచ్చి ప్రస్తుతం యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నానని చిట్టమ్మ తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను, కర్మన్ ఘట్ బ్రాంచ్. మా సీనియర్స్ ద్వారా తెలుసుకుని వచ్చాను హాస్టల్కి. 2007లో వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. చాలా బాగుంది. మేము బాగుంది అని చెప్పడం కంటే కూడా ఇక్కడ సహాయం పొంది వెళ్ళిన వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. మా వి4యు లక్ష్యం ఏంటంటే మేము బ్లైండ్ వాళ్ళకి హెల్ప్ చేయము. ఇట్లా ఆర్ఫన్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, 60+ ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది మా లక్ష్యం అనమాట. ఎవ్రీ ఇయర్ జూన్, జూలై మంత్స్లో 9th to 10th చదివే పిల్లలకి నోట్బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. యూనిఫామ్, షూస్, పెన్సిల్స్ అవన్నీ ఇచ్చి వస్తుంటాము. ప్రస్తుత సమాజంలో దివ్యాంగులపై చిన్న చూపు ఉంటోందని, వారిని అంటరాని వాళ్లలా చూసే ధోరణి మారాలని సుభాష్ గుప్తా కోరుతున్నారు. దివ్యాంగులను ప్రోత్సహిస్తే సాధారణ ప్రజల కంటే ఉన్నతంగా రాణిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.